వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్. గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన ఇందూరు విశాల సభ సక్సెస్. రానున్న ఎన్నికల్లో మరోసారి ఎంపీ అరవింద్ను గెలిపించాలని అభ్యర్థన. రేపటి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయండి. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే వరి ధాన్యానికి 3,000 రూపాయల మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తా. సిరికొండ మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కాంగ్రెస్ తరపున ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ కేంద్రాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసింది. బాన్స్వాడ మండలంలోని బోర్గాం గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్కు మద్దతుగా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారం. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు. 144వ సెక్షన్ అమలు. నేను ఎంపీగా గెలిచాక ఆర్ఓబీలు, పసుపు బోర్డు, కేంద్రీయ విద్యాలయాలు, జాతీయ రహదారులు నిర్మించాం. విద్యావంతులు, మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థిగా అరవింద్కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ మైదానంలో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన విశాల్ జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీల తీరుపై అమిత్ షా మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్, రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీ అభ్యర్థిగా అరవింద్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా దేశం వైపు చూస్తుందని, మోడీ పాలనలో వచ్చిన మార్పులు దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని గుర్తు చేశారు. ఎవరెన్ని మాటలు మాట్లాడినా బీజేపీ గెలుపును తెలంగాణలో ఎవరూ ఆపలేరని అమిత్ షా అన్నారు. మోడీ లాంటి నాయకుడు కావాలంటే మళ్లీ మీరు అరవింద్కు ఓటు వేసి గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, దినేష్ కులచారి, పల్లె గంగారెడ్డి, బద్దం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. आप मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाएंगे ना? देखो भाई, अरविंद धर्मपुरी के नाम के सामने कमल का निशान है. किसका निशान है? जोर से बोलो, किसका? और कमल के निशान पर बटन दबाकर जो वोट अरविंद को दे दे, वो सीधे सीधा मोदी जी को प्रधानमंत्री बनाएगा. इस देश के अर्थतंत्र को दुनिया में तीसरे नंबर की इकोनॉमी बनाना जो है राहुल बाबा की पार्टी, ये कांग्रेस पार्टी 70 साल से राम मंदिर के मुद्दे को अटका कर, लटका कर, भटका कर चलती थी. ये मजलिस से लड़ते हैं, ओवैसी से लड़ते हैं. राम जन्मभूमि का जब प्राण
उनको निमंत्रण भेजा, खड़गे जी को भी भेजा, सोनिया जी को भी भेजा, राहुल जी को भी भेजा, मगर वो प्राण प्रतिष्ठा में मिल गया। राहुल बाबा कहते थे धारा 370 मत हटाओ, कश्मीर में खून की नदियां बह जाएगी। अरे राहुल बाबा 5 साल हो गए, खून की नदियां छोड़ो, किसी की कंकड़ चलाने की हिम्मत नहीं हो रही। कंकड़ चला నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో బీజేపీ పార్టీ క్యాడర్లో జోష్ నింపింది. నిజామాబాద్ నగరంలో జరిగిన బీజేపీ పార్టీ విశాల జనసభలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇంతకాలం ఇక్కడి రైతులు ఎదురు చూసిన పసుపు బోర్డు ఏర్పాటు విషయాన్ని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దీంతో రైతులు బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. हल्दी का क्रॉप बहुत बड़ा होता है या नहीं होता है? टर्मरिक का क्रॉप बड़ा होता है या नहीं होता है? सालों से टर्मरिक बोर्ड बनाने की मांग थी और ये अरविंद धर्मपुरी मोदी जी के इतने पीछे पड़ गए कि मोदी जी ने टर्मरिक बोर्ड बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहां बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। इसको दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आ जाए। రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మరోసారి కేంద్రంలో బీజేపీని గెలిపించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. శనివారం రాత్రి ఆలూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. గత 10 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించిన నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు మంజూరు చేయించామన్నారు. అదేవిధంగా ఆర్మూర్లో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను చేపట్టామన్నారు. నిజామాబాద్ జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుకు సాధ్యం కాని 6 గ్యారంటీ పథకాల పేరిట ప్రజలను మోసగిస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎంపీగా ధర్మపురి అరవింద్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు విజయభారతిరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కవిత ఓటమికి కేసీఆర్ ప్రధాన కారకుడని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. చక్కెర కర్మాగారం మూసివేసిన కేసీఆర్ కవిత ఓటమికి ప్రధాన కారకుడని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మల్లపూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చక్కెర కర్మాగారం పునఃప్రారంభిస్తారని ఆశిస్తే ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న కర్మాగారం పూర్తిగా మూసివేశారన్నారు. ఒకేలా ఉంటారని చెప్పండి. ఇలా ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, రాజకీయ పార్టీ ఏదైనా కానీ గ్రామాల అభివృద్ధి అనేది ప్రధానం. గ్రామాల అభివృద్ధి చెందబడినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్టు భావిస్తామన్నమాట. గ్రామాల అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం ఏదైతుందో పురోభివృద్ధి చెందాలి. ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం, అతిపెద్ద ఉత్పాదక రంగం. ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ కోసం చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ శాసనసభ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ ఆదివారం సందర్శించారు. ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీమ్గల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో నిర్వహిస్తున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లలో బ్యాలెట్ పేపర్లు, అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను సక్రమంగా అమర్చాలని, ఏమాత్రం ఏమరుపాటును ప్రదర్శించరాదని హితవు పలికారు.
గందరగోళానికి తావు లేకుండా పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా ఆర్మూర్, భీమ్గల్ పట్టణాలలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంపీడీఓ కార్యాలయాలు, విశ్రాంత ఉద్యోగుల భవన్లో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సైతం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్, పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వస్తున్న వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకారం అందించాలని, ఓటరు డిక్లరేషన్ ఫారంను ఓటర్ జాబితాలో క్రమ సంఖ్య, పార్ట్ నెంబర్ సరిచూసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీఓ రాజగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. బోధన్ నియోజకవర్గంలోని అందాపూర్, బెల్లాల్, సాలూర గ్రామాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర పాలన ఉంటుందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల అబద్ధపు మాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. మనం తాగటానికి నిజామాబాద్ కానీ, బోధనం కానీ, మన ఊర్లకు కానీ ఇప్పుడు వదిలిపిస్తాం. అంత లోపల మరి కాలు అవుతుందో లేదో చూడాలని చెప్తున్నా. ఆ కాలు అయితేనేమో జల్దీ నిండుతుంది. ఏది బెల్లాలు నిండితే మీకు కూడా నీళ్ళు ఇటు వస్తాయి కదా. ఇవన్నీ బాగుంటాయి కాబట్టి తప్పనిసరిగా అవి చేసుకుంటూ మహిళలకు, ఇల్లు లేని వాళ్లకు ఓటింగ్ శాతం పెంపునకు అధికారులు కృషి చేయాలని జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జీ తివారీ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆదర్శనగర్, దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న వసతులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్ల వివరాలను బూత్ లెవెల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా ఎన్నికల అధికారులు చూడాలని తెలిపారు. జిల్లాలో 6,80,921 మంది ఓటర్లున్నారని, వారి కోసం 913 పోలింగ్ కేంద్రాల ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఆర్డీఓ రఘునాథరావు, నోడల్ అధికారి రఘునాథ్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలం, సంవత్సర కాలంలో ప్రాణహిత చేవెళ్ల 21 ప్యాకేజ్ ద్వారా సాగునీరు అందించి తీరుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 90% పూర్తయిన కాల్వ పనులు 10% కావాల్సింది ఉండగా రీడిజైన్ పేరుతో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు, బీడీ కార్మికులకు అండగా పింఛన్లను 4,000 రూపాయలకు పెంచుతామన్నారు. మహిళా సంఘాల ద్వారా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే రైతులకు అండగా ఉండి వరి ధాన్యానికి 3,000 రూపాయల మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. రైతులకు ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. రైతులకు త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడిల శ్రీరాములు, వెల్మ భాస్కర్, ఎర్రన్న, పాడుపల్లి గంగారెడ్డి, అమ్మాజీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి అధికారానికి వస్తే రాహుల్ గాంధీ గారితో ఒప్పించి 3,000 ఇప్పిస్తా, లేని పక్షంలో పార్లమెంట్ లో గడమెత్తి రైతాంగానికి అండగా నిలబడి వ్యవసాయ ఆధారమైన రైతాంగానికి అండగా ఉండే విధంగా వరి ధాన్యాన్ని 3,000 రూపాయలు క్వింటాల్ ఇప్పించే బాధ్యత. విద్యావంతులు, మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని పలు సూచనలు చేశారు. ఆదివారం విద్యావంతులు, మేధావులు ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచిన తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, పసుపు బోర్డు, కేంద్రీయ విద్యాలయాలు, జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. తాను 5 సంవత్సరాలుగా అవినీతి లేకుండా సేవలు అందించానన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం నిజామాబాద్కు రానున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా నిర్వహించే రోడ్ షో, భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ రోడ్ షోకు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కేఆర్ సురేష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. నిజామాబాద్ టౌన్కి చేరుకుంటారు కాబట్టి ఇది కూడా గమనించాలని చెప్పి జిల్లా ప్రజలకు మనం చేస్తూ ఉన్నాం. రాత్రి కేసీఆర్ గారు రేపు రాత్రి నిజామాబాద్లో బస చేస్తారు. గౌరవనీయులు అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారి చూసుకో వారు బస చేస్తారు. అట్లాగే 7వ తారీఖు పొద్దున నిజామాబాద్ నగరం కావచ్చు, జిల్లాలో కావచ్చు, ప్రముఖుల్ని వారు కలుస్తారు. మా జిల్లా పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బేర్కూర్ మండల కేంద్రాల్లో ఆయన టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకునే వారికి గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా 2,000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక అందిస్తే ఇప్పుడు 4,000 రూపాయలకు ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాన్స్వాడ ప్రాంతంలో ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే అని, మరో 3 నెలల్లో రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మా పార్టీలో దైనేత్తరిస్తాం లేకుంటే ఇవ్వమన్నారు. ఇది బాన్స్వాడ గడ్డ, పోచారం అడ్డ. దాదాపు 50 కోట్ల రూపాయల పనులు క్యాన్సిల్ చేయించాడు. శాంక్షన్ అయిన పనులు, టెండర్ అయిన పనులు క్యాన్సిల్ చేయించాడు. పూలలో పోయి నీకు కమ్యూనిటీ ఇచ్చినాం టెండర్ వేసుకోంటే టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేసింది. ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి పనిస్తే నేను కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను, వాటిని కాపాడుతానని చెప్పేసి సందర్భం తెలియపరుస్తా ఉన్నాను. డిచ్పల్లి మండలంలోని బీబీపూర్ గ్రామంలో గల జగదాంబాదేవి ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. డిచ్పల్లి మండలంలోని బీబీపూర్ గ్రామంలో గల జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ దేవాలయం 7వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ బాదావత్ మోహన్, కోశాధికారి లావుడ్య సంజీవ్, జరపుల రవి, బాదావత్ బలరాం, జరపుల రామ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. 5 నెలల ముందు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేనో ఇప్పుడు ఎలా ఆగమైందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 నెలల ముందు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండేనో ఇప్పుడు ఎలా ఆగమైందో ప్రజలు ఆలోచించాలని కేసీఆర్ అన్నారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి పథకాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపడం సిగ్గుచేటని అన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి పథకంతో తులం బంగారం వస్తుందా అని ప్రశ్నించారు. రైతు బంధు రాక రైతులు అవస్థలు పడుతున్నారని, అంతేకాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతలు ప్రారంభంతో ప్రజలంతా ఆగమవుతున్నారని అన్నారు. ప్రతిరోజు వచ్చే నల్ల నీళ్లు ఎటుపోయాయని, 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దిక్కుమాలిన ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఎంతోమంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకం వలన, ఉచిత బస్సు పథకం వలన ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని, పోతే ఆడపడుచులు బస్సులలో జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారని అన్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ 9 నాటికే రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేశాడా అని అన్నారు.
మన నీళ్లు మన నిధులు నియామకాలు మనకు దక్కాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఉండాలని వారందరినీ ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. 45 డిగ్రీల వేడి ఉన్నప్పటికీ అయినా మీరు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బల్క సుమన్ నాయకులు, గంధ సమ్మయ్య, గోగల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ 1 కోటి రూపాయలు రుణం మాఫ్ చేసిండు. మీరందరూ పరిగెత్తండి, ఉరికి తీసుకోండి, 2 లక్షల రుణం తీసుకోండి. మీకు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికి వచ్చిందా? 2500 ప్రతి మహిళకు వచ్చినాయా? మీరు తప్పు చెప్తున్నారు. 5000 వస్తున్నాయట కదా, అంతడొస్తున్నాయి. మంచిర్యాలనే వస్తలేవా? 2500 వస్తలేవా? కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా? రైతు బంధు కూడా రాలే అందరికీ. కరెంటు పోతున్నదా? కరెంటు కోతలు మొదలైనయా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. 4-5 నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళు ఎటుపోయినాయి, కరెంట్ ఎటుపోయింది, రైతు బంధు ఎటుపోయింది, రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసిందని నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బోల్రా గ్రామంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మద్దతుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ తరపున జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయ జనతా పార్టీ మరోసారి దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న గాలి అనిల్ కుమార్ గారిని బీసీ నాయకుడు, బీసీ బిడ్డ కాబట్టి వారిని మంచి భారీ మెజార్టీతో గెలిపించుకొని ఈ రోజు జహీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడి లోక్సభలో కూర్చునబెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వినయ్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తాడిపత్రి జీవన్ రెడ్డి గెలుపు లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తూ ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక దృష్టి సారించి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చేకూరాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్మూర్ జర్నలిస్టులకు చేసిందేమీ లేదని వారు అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాలకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తూ విద్యుత్ లైను అమలయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ప్రభుత్వ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు, ఇప్పటి వరకు ఎటువంటి లబ్ధి పొందని వారికి యుద్ధ ప్రాతిపదికన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెలదేవి అయ్యప్ప, శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ సంజయ్ సింగ్, బబ్లు, ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జీవనన్న గెలుపులా మన మెజార్టీ కనబడాలనేది నా కోరిక. మేమందరం కూడా గత 50-60 రోజులుగా కష్టపడుతూనే ఉన్నాం. మీరు కూడా తప్పకుండా ఈ వారం రోజులు ఎక్కడ అవకాశం ఉన్నా సరే మన గెలుపు కోసం మీ తోడ్పాటు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఇమీడియట్గా ఎలక్షన్ అయిపోగానే అది ఫార్మేషన్ నేను ఆర్కిటెక్ట్ని పంపించి ఒకసారి వాళ్ళకి డ్రాయింగ్స్ అవన్నీ చేయించి రోడ్ ఎస్టిమేషన్ వేయించి రోడ్స్ అయితే ఇమీడియట్గా ఫస్ట్ కాగానే జూన్ జూలైలోనే మీకు రోడ్స్కి నిధులు పెడతా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చిన్నారుల్లో సృజనాత్మకత వెలికి తీయడానికి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ కవయిత్రి డాక్టర్ అమృతలత అన్నారు.
ప్రముఖ చిత్రకారుడు చింతల శ్రీనివాస్ గుప్తా రచించిన చిగురింతలు బాలగేయాల పుస్తకావిష్కరణ సభ జిల్లా కేంద్రంలోని హరిచరణ్ మార్వాడి విద్యాలయంలో ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవయిత్రి డాక్టర్ అమృతలత హాజరై మాట్లాడారు. చిన్నారులు సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వేదిక అధ్యక్షుడు కాసుల నరేశ్రావు మాట్లాడుతూ 50 మంది సభ్యులతో సాహిత్య వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ శర్మ, గంట్యాల ప్రసాద్, డి శారద, తల్లా వజ్రుల మహేష్ బాబు, విఆర్ శర్మ తదితరులు పాల్గొని పుస్తక రచయితను సన్మానించారు. చేస్తాను, మోటార్ సైకిల్ నేర్చుకొని నాన్నకు సాయం చేస్తాను, కారు నడపడం నేర్చుకొని భార్యకు సాయం చేస్తాను అంటారండి. ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో పిల్లలు అమ్మకు నాన్నకు సహాయంగా ఎలాంటి పనులు చేయవచ్చో ఉద్బోధిస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాదో సలహా, సైకిల్ తోలుడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, దాని బదులు గిన్నెలు తోముడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను అంటే ఇంకా అద్భుతంగా ఉండేది. కేవలం చదువు చెప్పే గురువే కాదు, పిల్లలకి ఎంతమంది గురువులు ఉన్నా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అలతి పదాలు ఎంతో గొప్పగా చెప్పారు ఆయన. వినండి, తప్పప్పులను నేర్పు తల్లి నా గురువు అంట. తాడ్బిలోలి జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అపూర్వంగా జరిగింది. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ సందడి చేశారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలలో 2008-2009 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో 10వ తరగతికి చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులకు షాల్వా మెమోంటోతో సత్కరించారు. అంతేకాకుండా తమ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారి యొక్క చిన్ననాటి తీపి గుర్తులను గుర్తుకు తెచ్చుకొని ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు. విద్యార్థుల పరిచయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం అందరికీ మెమోంటోలను అందజేశారు. అబద్ధాలు మాని రైతులకు మేలు చేసే పనులు చేయండని, నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దేనని, బాజిరెడ్డి గోవర్ధన్ విజయం ఖాయమని మాజీ శాసనసభ్యులు గణేష్ బిగల అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దేనని, బాజిరెడ్డి గోవర్ధన్ విజయం ఖాయమని మాజీ శాసనసభ్యులు గణేష్ బిగల అన్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 44వ డివిజన్ పోచమ్మ గల్లి పోచమ్మ గుడి వద్ద నుండి ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు మానుకొని ప్రజలకు మేలు చేసే విధంగా కృషి చేయాలి. పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారన్నారు. గతంలో 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గెలిచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఫ్రీ బస్సు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కరెంటు లేక నీళ్లు లేక రైతులు అల్లాడిపోతుంటే ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారన్నారు. మళ్లీ ఉద్యమం మొదలవుతుంది. బీఆర్ఎస్ ఎంపీగా బాజిరెడ్డి గోవర్ధన్ భారీ మెజార్టీతో గెలవనున్నారని అన్నారు. నిజామాబాద్ అర్బన్లో భారీ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మనది. ప్రతి కార్యకర్త పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. 6 గ్యారంటీలు తెచ్చేదమ్ము రేవంత్ రెడ్డికి లేదు. పసుపు బోర్డు తెచ్చేదమ్ము అరవింద్కు లేదన్నారు. ప్రశ్నించే గొంతును గెలిపించి ఢిల్లీలో గొంతు విప్పేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, 44వ డివిజన్ అధ్యక్షులు నీలగిరి రాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, సుధం రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో నిజామాబాద్ నగరంలో వీధి తిరుగుతూ మేము నార్గుర్కే ఓటేయాలి, బీఆర్ఎస్ పార్టీనే బలపరచాలని చెప్పేసి ఓటర్లు అడుగుతూ ఉన్నాం. మరి ఇప్పటికే మేము కాంగ్రెస్ని నమ్మి మేము మోసపోయినాం. మళ్ళీ మోసపోదలుచుకోలేదు. తప్పకుండా కారుగుర్కే ఓటేస్తామని చెప్పేసి ఓటర్లు భరోసా ఇస్తున్నారు. తప్పకుండా మా సీనియర్ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చి వారిని ఎన్నికల్లో నిలబడమని చెప్పి పంపిస్తే ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసిందిగా అదనపు కలెక్టర్ చంద్రమోహన్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. ఆదివారం గాంధారి మండలంలోని గుర్జల్, బ్రాహ్మణపల్లి, గాంధారీలలో కొనుగోలు కేంద్రాలను
గాంధారిలో పంచకృష్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించి కేంద్రాల్లో వసతులు, డబ్బు చెల్లింపు పట్ల రైతులను ఆరా తీయగా వసతులు బాగున్నాయని, కొనుగోలు జరిగిన 3 రోజులలోగా డబ్బులు మా ఖాతాలో పడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాలలో రైతులకు నీడ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాబోయే 3 రోజులలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కేంద్ర నిర్వాహకులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి పొద్దుపోయాక కూడా ధాన్యం కొనుగోలు చేస్తూ ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని, మిల్లర్లు కూడా వెంటనే ధాన్యం అన్లోడ్ చేసుకుని తిరిగి లారీలను పంపే విధంగా మానిటరింగ్ చేస్తూ వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేసి 48 గంటలలోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసేలా చూడాలన్నారు. రైస్ మిల్లర్లు, హమాలీలను ఎక్కువ సంఖ్యలో పెట్టుకుని మిల్లులకు లారీలు వచ్చిన వెంటనే అన్లోడ్ చేసుకుని ట్రక్ షీట్ జారీ చేయాలన్నారు. 2023-24 ఖరీఫ్కు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లు సామర్థ్యం మేరకు మరాడించి నిర్దేశించిన గడువులోగా భారత ఆహార సంస్థకు చేరవేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కూడా కొనసాగిన హోమ్ ఓటింగ్లో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని నర్సన్నపల్లిలో వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసీఐ నిబంధన మేరకు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారి, మైక్రో అబ్జర్వర్, పోలీస్ కానిస్టేబుల్తో కలిసి వెళ్లిన హోమ్ ఓటింగ్ బృందం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి గోప్యతగా ఓటు వేయించి వీడియో చిత్రీకరణ చేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలీస్ అధికారులు ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయం, మద్నూరు, ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. జిల్లాలో 4546 మంది ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలీస్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకున్నటకు వీలుగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా శని, ఆదివారాలలో పీఓలు, పోలీస్ అధికారులు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇతర పోలింగ్ సిబ్బంది మాత్రం సోమ, మంగళవారాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఆయా నియోజకవర్గాలలోని ఫెసిలిటేషన్ కేంద్రాలలో వినియోగించుకోవాల్సిందిగా కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నీట్ మెడికల్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఎన్టీఏ నిర్వహించనున్న నీట్ పరీక్ష జిల్లాలోని 10 సెంటర్లలో జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులకు లోనికి అనుమతించలేదు. రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచర గలం సుమారు 50 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మోర్తాడ్ మండలంలోని ప్రజానిలయంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ మండలం పచ్చల నడుకుల గ్రామానికి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటిలో చేరారు. ఈ సందర్భంగా వారికి సునీల్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి, సునీల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాన టీఆర్ఎస్ ఇప్పటికీ ఖాళీ అయిందని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నడుకుడ పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ లచ్చన్న, గంగారెడ్డి, ఎంపీటీసీ బొమ్మన్న, చక్రపాణి, రాజేందర్, ప్రకాష్, నర్సయ్య తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 44వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులంతా కలిసి కాలనీలో గల రోడ్లను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ కాలనీని పరిశుభ్రంగా చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వాలు మున్సిపల్ ద్వారా నిధులను కేటాయించి కాలనీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు సుంకే శ్రీనివాస్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి రాజు, సంతోష్, ఎల్టీ కుమార్, గణేష్, బబ్లు, దేవేందర్, నారాగౌడ్ తదితరులున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలను అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆర్మూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ముత్కూరి లింగగౌడ్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగగౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల జీవన్ రెడ్డిని ఎంపీగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. మెజార్టీతోని బంపర్ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్తా ఉన్నాము. వినయ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆర్మూర్ నుంచి కనీసం 10,000 మెజార్టీ ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా చేతు గుర్తు ఓటేయండి, ఒక మంచిని గెలిపించుకుందాం. మతతత్వాలద్దు, విద్వేషాలద్దు, మనమంతా ఒకటే అని చాటి చెప్దాం. తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ TNTUC పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడే జెండా సన్మాన కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో TNTUC రాష్ట్ర కార్యదర్శి కోయిడి నరసింహులు గౌడ్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముందు TNTUC పట్టణ అధ్యక్షులు గంగాసాగర్ వేదికపై ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోయిడి నరసింహులు గౌడ్ జెండాను ఆవిష్కరణ చేశారు. జెండా ఆవిష్కరణతో పాటు వివిధ రంగాలైన భవన నిర్మాణం, బీడీ కార్మికులు, మధ్యాహ్న భోజనం, వెల్డింగ్, టైలరింగ్, ఆశా వర్కర్, డెకరేషన్, సినీ కార్మిక రంగాల వ్యక్తులకు సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు జిల్లా ప్రధాన కార్యదర్శి రెంజల్ల సురేష్, పార్టీ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, TNTUC రాష్ట్ర కార్యదర్శి కోయడి నరసింహులు గౌడ్, మాజీ జిల్లా TNTUC అధ్యక్షులు MD రఫీక్ ఖాన్, పట్టణ అధ్యక్షులు అంబికా సత్యనారాయణలు మాట్లాడుతూ కార్మికుల ప్రాణత్యాగాలకు స్ఫూర్తికి నిదర్శనం మేడే అని, మేడే వారోత్సవాల్లో భాగంగా TNTUC తరపున ఈరోజు వివిధ రంగాల కార్మికులను సన్మానించడం అభినందనీయమని వారన్నారు. మేడే జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు మేడే కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరిగింది. కార్మికుల యొక్క అందరి అభిష్టం మేరకు ఒక సన్మాన కార్యక్రమము ఈరోజు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో కష్టపడి చెమటోడ్చి కార్మికులు కర్షకులు ఉన్నటువంటి వాళ్ళందరికీ TNTUC పక్షాన సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మువ్వ నాగేశ్వరరావు సంస్మరణ సభ పౌర హక్కుల సంఘం నాయకులు నిర్వహించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో CLC నేత మువ్వ నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజాస్వామికవాది, కమ్యూనిస్టు విలువలకు చివరాఖరు వరకు కట్టుబడిన మహానీయుడు మువ్వ నాగేశ్వరరావు అని కొనియాడారు. ఈ సమావేశంలో CLC నాయకులు రవీందర్, భూమా గౌడ్, రఘునాథ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఎటువంటి భావజాలాన్ని అందించింది అంటే కొబ్బరికాయలో మంచి పోషక విలువలు ఉంటాయి, ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు అవి ఉంటాయి. ఆ కొబ్బరి నీళ్ళనేమో కొట్టి మురికి కాలంలో పాడేస్తాం. ఆ మురికి భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని IFTU జిల్లా అధ్యక్షులు బి బొమ్మన్న అన్నారు. CPI-ML న్యూ డెమోక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో శ్రద్ధానంద్గంజ్ కూరగాయల మార్కెట్లో ఇండియా కూటమి అభ్యర్థులకు గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నిత్యావసర ధరలు పెరిగిన కారణంగా సామాన్యుడు బతికే పరిస్థితి లేదని, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పెట్టుబడిదారులకు రుణమాఫీ చేశాడని, మందిర్ మసీద్ పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ సెక్టార్ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారని, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్లు వర్తించవని, భవిష్యత్తులో సామాన్యులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, కావున పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూడా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నగర నాయకులు శివకుమార్, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, PYL నగర నాయకులు భాస్కర్, పార్టీ శ్రేణులు వీరయ్య, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో నేటి వరకు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గత 10 ఏళ్లుగా ప్రజలపైన అధిక భారాలు మోపింది. అధిక ధరలు పెంచడం ద్వారా, మళ్ళీ పన్నులు పెంచడం ద్వారా ప్రజలను ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకి వేల కోట్ల రూపాయలని ఇచ్చింది. తర్వాత బ్యాంకు రుణాల లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కూడా మాఫీ చేసింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం.
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ సొసైటీ చైర్మన్, మాజీ సర్పంచ్గా, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడిగా, తన భార్య ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి తెలుగుదేశం పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నో కీలక పదవులు చేపట్టి బోధన్ నియోజకవర్గంలో మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న బుద్దె రాజేశ్వర్ ఇటీవల మరణించిన నేపథ్యంలో సాలూరా మండల కేంద్రంలో సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు, మండల యువత రక్తదానాన్ని చేశారు. ఆయన చేసిన సేవలు మరవలేనివని అన్నారు. గ్రామం యొక్క ప్రజానాయకుడు అందరి వందనాలు పొంది ఈ సాలూరా గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధిలో కృషి చేసిన మన ప్రియతమ నాయకుడు, అందరికీ ఆదర్శప్రాయుడు మన బుద్దె రాజేశ్వర్ అన్న 15 రోజుల క్రితం అకాల మరణం చెందడం జరిగింది. వారి స్మృతిలో మనము ఈ బాల్కొండ మండలం నుండి బీజేపీ నాయకులు నిజామాబాద్లో జరిగే హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. బాల్కొండ మండల అధ్యక్షులు అంబటి నవీన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వెళ్లిన వారిలో బీజేపీ నాయకులు తోట చిన్నయ్య, రామన్ శివ, నక్కల నగేష్, ఏర ప్రవీణ్, భూమేష్, పవన్ రాము, ప్రశాంత్, బీజేపీ నాయకులు తదితరులు తరలి వెళ్లారు. విద్యుత్ భద్రత అవగాహన కార్యక్రమంలో క్యాంపు గ్రామం D5 సెక్షన్ పరిధిలో తోట రాజశేఖర్ ADE టౌన్ 2 రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మీరు స్వతహాగా ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోతే మా లైన్మెన్ కానీ వీకి కానీ ఫోన్ ద్వారా తెలుపగలరు. మీరు ఫ్యూజులు వేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ప్రయత్నంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మా సంబంధిత లైన్మెన్కి తెలియజేయగలరు. ISI మోటార్లు, కెపాసిటర్లు బిగించుకోగలరు. మరి ఇంటి వద్ద కూడా సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడకూడదు. తెగిపోయిన వైర్లను కూడా తాకరాదు. సర్వీస్ వైర్కు ఎక్కడైనా కట్ అయితే ఇన్సులేషన్ పోయినా కానీ సరే మీరు తాకరాదు. కరెంటు లైన్ల కింద పెళ్లిళ్లకు కానీ ఫంక్షన్స్కి పందిళ్లు వేయరాదు. పొలానికి ఎలక్ట్రిక్ కంచె వేయరాదు. ఇంట్లో LED బల్బులు వాడాలి. నాణ్యమైన ISI మార్క్, స్టార్ మార్కు గల విద్యుత్ పరికరాలు వాడాలి. ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్ ADE టౌన్ 2 నిజామాబాద్ పట్టణం, అసరుద్దీన్ AD5 లైన్ ఇన్స్పెక్టర్ వాసు, లైన్మెన్ ప్రేమ్దాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాకతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్. గిరిరాజ్ కళాశాలలో నిర్వహించిన ఇందూరు విశాల సభ సక్సెస్. రానున్న ఎన్నికల్లో మరోసారి ఎంపీ అరవింద్ను గెలిపించాలని అభ్యర్థన. రేపటి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయండి. జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే వరి ధాన్యానికి 3,000 రూపాయల మద్దతు ధర వచ్చేలా కృషి చేస్తా. సిరికొండ మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కాంగ్రెస్ తరపున ప్రచారం. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాన్స్వాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ కేంద్రాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా నష్టం చేసింది. బాన్స్వాడ మండలంలోని బోర్గాం గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్కు మద్దతుగా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రచారం. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన నీట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు. 144వ సెక్షన్ అమలు. నేను ఎంపీగా గెలిచాక ఆర్ఓబీలు, పసుపు బోర్డు, కేంద్రీయ విద్యాలయాలు, జాతీయ రహదారులు నిర్మించాం. విద్యావంతులు, మేధావుల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ అరవింద్ పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్ మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు.
ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి. జిల్లాలో శాసనసభ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పరిశీలించిన ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.